నిన్ను గొప్పవాడిగా చేస్తానని ఒక్క మాట నీ నోట్లో చూస్తే నేను వదిలిపెడతానంటే ఒక్క మాట కోసము తన కాలు కూటి కూడా ఎరగొట్టుకుని కొన్ని గంటల సేపు ప్రార్థన దేవుని దగ్గర చేస్తే అప్పుడు యాకోబుని దేవుడు దర్శించి ఇదిగో నువ్వు సమస్త జనుల కంటే గొప్పవాడుగా మార్చబడతావన్నాక యాకోబు వదిలిపెట్టి దేవుడు మాయమైపోతాడు. చెప్తున్న విషయం ఆయన మాట ఏముందంటే ఒక నరుడు తెల్లవారుజాము వరకు అతనితో పెనుగులాడెను. నరుడట ఎవరు? మనిషి. తెల్లవారుదాకా అతనితో పెనుగులాడి తానంతయు గెలవకున్నట్లు చూసి తొడ గూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడెను కనుక పోనీయక అతను నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను. గుళ్ళోకి వచ్చిన తర్వాత, మందిరంలోకి వచ్చిన తర్వాత నీవు ఆ ప్రభువును అదే అడుగుతూ ఉండాలి. మోకరించి ప్రార్థన చేసి నీ కన్నీళ్ళు కూడా యేసయ్య పాదాలు కడిగేంత కన్నీళ్ళుగా నీకు రావాలి. అప్పుడు ఏమో తెలుసా, 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన ముగించబడుతుంది. కాబట్టి ప్రభువా, ఈ 3 గంటలలో నీవు చేసి ఏ ఒక్క నిమిషం ప్రార్థన అయినా నీ సన్నిధికి చేసి నన్ను ఇక్కడ నుంచి నన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు, అనగా నేను వెళ్ళేటప్పుడు ఆశీర్వాదములు తీసుకుని వెళ్ళడానికి నీకు ప్రయత్నించు. ఊరికే మందిరానికి వస్తే మేలుంటే ప్రియులారా, నీకు దేవుడి మీద ఆధారపడగలిగిన అనుభవం ఉండాలి. ఏమి చేసినా దేవుని యొక్క చిత్తమే, ఏమి చేసినా దేవుడే. దేవుడు తలుసుకుంటే నాకు ఒక మంచి ఉద్యోగం, దేవుడు తలుసుకుంటే నాకు మంచి లైఫ్, దేవుడు తలుసుకుంటే నాకు చక్కని పిల్లలు, దేవుడు తలుసుకుంటే నా పిల్లలు మంచి పిల్లలు, దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుందని ఒక దుఃప్రదం కలిగి ఉండదు. దుఃప్రదం అంటే ఏమిటో తెలుసా? ఒక ఆశ, ఒక మేలు, ఒక ఆశ, నీలో నమ్మకం. ఏదైనా సమస్తము దేవుడే చేస్తాడు. ఎందుకంటే ఆయనని ఎదిగిన వాడు ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. దేవుడు నమ్ముకొని పాడైపోయిన వారు చరిత్రలో ఎక్కడ కూడా లేరు. ఎందుకో తెలుసా ప్రియులారా, అట్లాంటి దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించుకుంటాడు. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.